హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాత వెంకట్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు కూడా అలాగే హ్యాపీగా ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈరోజు ఒక చిన్న వ్లాగ్ అనమాట. ఆ వ్లాగ్ ఏంటంటే, నా సబ్స్క్రైబర్లో ఒకరు సిస్టర్ మీ మీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూపించండి, మాకు చూడాలనిపిస్తుంది అని చెప్పేసి మెసేజ్ పెట్టారు. సో ఆ సిస్టర్ కోసం అనమాట ప్రత్యేకంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. సో చూద్దామా, నా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఎక్కడ తీసుకున్నాను నేను, ఆ ప్రైజెస్ ఎంత పడ్డాయి అని చెప్పేసి మీకు నేను చెప్తాను ఈ వ్లాగ్లో. సో నచ్చితే కనుక లైక్ చేయండి, ఓకేనా? గెట్ ఇన్ టు వీడియో. ఓకే, యా ఫస్ట్ అయితే ఈ నెక్ సెట్ చూసేద్దాము ఎలా ఉందనేది. చూసారా? చూడండి, అండ్ ఈ నెక్ సెట్ చూసారా, సీజెడ్ ఫినిష్లో ఉంది. సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చున్నారు. ఇదిగోండి ఇయర్ రింగ్స్. ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూడండి. ఇలా ఉంది. చూడండి ఎలా ఉంది ఈ సెట్. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నానండి ఈ నెక్ సెట్ వచ్చేసి. సో ఈ నెక్ సెట్ ఎంత పడిందంటే నాకు అరౌండ్ 650 to 700 లోపే అయిపోయింది. చూడండి ఎంత బాగుందో కదా, చాలా బాగుంది కదా. యా, ఇది ఒకటి అనమాట. అండ్ ఇంకొకటి చూడండి, ఇది కాసుల పేరు అనమాట. ఇది నేను రీసెంట్గా మా పెళ్లి రోజు యానివర్సరీకి నేను ఇది వేసుకొని నేను గుడికి వెళ్ళాను. చూడండి ఎంత బాగుందో, ఒకసారి వేసుకొని చూపిస్తాను. ఇది కూడా మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నానండి నేను. ఆల్మోస్ట్ నా జ్యువెలరీ కలెక్షన్ మొత్తం తన దగ్గరే ఉంటుంది. చూడండి చూడండి ఎలా ఉంది లుక్ వైజ్, చాలా బాగుంది కదా. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి. బట్ ఇయర్ రింగ్స్ ఏంటంటే మా చెల్లి ఇయర్ రింగ్స్ బాగున్నాయి అక్కడ తీసుకుంటారని చెప్పేసి తీసేసుకుంది అనమాట. ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి దీనికి. ఇయర్ రింగ్స్ చూడండి ఎలా, కొంచెం కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఇక్కడ. ఇంకొకటి థర్డ్ వన్ వచ్చేసి, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కాసుల పేరు అనమాట. ఇంతకుముందు చూపించింది కూడా కాసుల పేరు అనమాట. ఇది కూడా ఒక టైప్ డిజైన్ అనమాట కాసుల పేరులో. చూడండి, ఇది కూడా మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను నేను. యా, చూడండి ఎంత బాగుంది, కనబడుతుందా? ఓకే, ఇది నేను ఒకసారి పెట్టుకొని చూస్తాను. చూడండి ఒకసారి ఎలా ఉంది. దీనికి కూడా ఇయర్ రింగ్స్ వస్తాయండి. బట్ ఏంటంటే వీటి మీద ఇయర్ రింగ్స్ నాకు నచ్చేసి నేను డైలీ వేర్ యూజ్ చేసేసాను అనమాట. వీటి మీద ఇయర్ రింగ్స్ నాకు చాలా అంటే చాలా ఇష్టము. సో చూడండి ఎలా ఉంది కదా, చాలా అంటే చాలా బాగుంది కదా. ఇది కూడా నేను మా ఫ్రెండ్ దగ్గరే తీసుకున్నాను నేను. ఇది కూడా అరౌండ్ 1000 and 1200 లోపే అయిపోయింది. నాకు సరిగా గుర్తులేదు కానీ 1000 and 1200 లోపే అయిపోయింది. ఎలా ఉంది? బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అనమాట పర్సనల్గా ఈ సెట్ అనేది. ఇంకో సెట్ వచ్చేసి కింద లైట్ గ్రీన్ బీడ్స్ అనమాట. ఒక నిమిషం, చూడండి ఎంత బాగుంటుందో. ఒకసారి పెట్టుకొని చూస్తాను. ఇది కూడా మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను నేను. ఆల్మోస్ట్
నా జ్యువెలరీ మొత్తం నా ఫ్రెండ్ దగ్గరే ఉంటుంది. మీకు తన పేజ్ కావాలంటే చెప్పండి, నేను చెప్తాను, మీకు ట్యాగ్ చేస్తాను, నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను చూడండి, దీనికి కూడా ఇయర్ రింగ్స్ వస్తాయి అన్నమాట. దీనికి నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇది ఎలా ఉంది, బాగున్నాయి కదా. ప్రీతి సిస్టర్, నువ్వు చూపించమన్నావు కదా నా జ్యువెలరీ, ఈ వీడియో చూస్తావని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకొక సెట్ చూపిస్తాను మీకు నేను, ఓకేనా? చూపిస్తాను. చూడండి, ఇది నేను ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను అనమాట. ఫస్ట్లో నాకు అసలు 1 గ్రామ్ జ్యువెలరీ అంటే ఏంటో తెలీదు. అయితే నేను ఫస్ట్ టైం నేను ఇన్స్టా చూసేటప్పుడు నాకు ఈ జ్యువెలరీ బాగా నచ్చి నేను బుక్ చేసుకున్నాను అనమాట. అసలు ఎంత టూ బ్యాడ్ అంటే, ఎంత వరస్ట్ క్వాలిటీ అంటే, నిజంగా నాకు ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను మర్చిపోయాను. ఎంత ఎంత వరస్ట్ అంటే నాకు ఎంత కోపం వచ్చిందంటే, చూడండి, అంతా కూడా కాపర్. ఇది ఒక టైప్ ఆఫ్ జ్యువెలరీ అనమాట. ఎంత కూడా కాపర్, అసలు ఈవెన్ గోల్డ్ ఫినిష్లో కూడా లేదనమాట. ఇది అంత కాపర్ లాగా ఉంది అసలు. అది కూడా నేను 2500 అరౌండ్ 2500 అట్లా అయిందనమాట. నాకు చాలా అంటే చాలా కోపం వచ్చింది అసలు. రిటర్న్ ఇద్దామంటే రిటర్న్ తీసుకోరు కదా ఇన్స్టా పేజ్ వాళ్ళు. నాకు పిచ్చ కోపం వచ్చింది, ఎందుకు మంది కూడదు. సో నిజంగా అండి, ఇన్స్టాలో ఇట్లాంటి దరిద్ర పేజెస్ కూడా ఉంటాయి. సో మీరు చెక్ చేసి తీసుకోండి. దీంట్లో ఏంటంటే లాంగ్ హారం ఉంటుంది అండ్ మీడియం హారం ఉంటుంది అన్నమాట. చూడండి, అసలు ఇట్లా వంకిలు కూడా తిరిగిపోతూ ఉంది. అసలు అంత దరిద్రపు క్వాలిటీ అనమాట అసలు. ఇదైతే నేను నిజంగా మర్చిపోలేను అనమాట. ఫస్ట్ అండ్ వరస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది నేను చేసింది, నేను ఆన్లైన్లో షాపింగ్ చేయడము. అందుకని అప్పటి నుంచి కూడా మా ఫ్రెండ్ దగ్గర తీసుకోవడం నేను స్టార్ట్ చేశాను. ఇది లాంగ్ అనమాట. అండ్ ఇది మీడియం అన్నమాట. నిమిషం పెట్టుకొని చూపిస్తాను. ఇది లాంగ్, ఇది మీడియం అన్నమాట. చూడండి ఎలా ఉంది. చాలా అంటే చాలా వరస్ట్ క్వాలిటీ అండి. వరస్ట్ అంటే వరస్ట్ క్వాలిటీ అసలు. నా ఫస్ట్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇదైతే. అండ్ వన్ మోర్, ఇవన్నీ కూడా చిన్న చోకర్స్ అనమాట. చూడండి, ఇదొక చిన్న చోకర్ అనమాట. ఇది చూడండి ఎంత బాగుంటుంది. ఇది నేను కుక్కట్పల్లి స్ట్రీట్ బజార్లో తీసుకున్నాను. నేను చాలా అంటే చాలా ఇష్టం, సింపుల్గా ఉంటుంది ఇది. చూడండి ఒకసారి ఎంత బాగుంటుంది, బాగుంది కదా. ఇది కూడా నాకు 500 to 550 లోపు పడిపోయింది. 500 to 500 లోపు పడింది అనమాట నాకు ప్రైజ్. బాగుంది కదా. ఇంకొక చోకర్ చూపిస్తాను మీకు నేను. ఇదిగోండి, లక్ష్మీ అమ్మవారు ఉంటారనమాట ఈ చోకర్ మీద. ఇది కూడా నేను
కుకట్పల్లి స్ట్రీట్ బజార్లో తీసుకున్నాను. ఇది కూడా చాలా సింపుల్గా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. శారీస్ మీదకి బాగుంటుంది అండ్ డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది. ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. వేటి మీదనే మీరు సింపుల్గా వేర్ చేసేయచ్చు. ఇది చూడండి ఒకసారి ఎట్లా ఉంది చూద్దాం. చూడండి ఎంత బాగుంది కదా. అండ్ మీరు ఇన్ని చూస్తున్నారు కదా, నాకు ఏ నెక్ సెట్ బాగుంది నా ఫేస్కి అని చెప్పేసి నాకు చివరిగా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, ఓకేనా. చూడండి ఎంత బాగుంది, చూడండి ఎంత సింపుల్గా ఉంది కదా. అసలు నిజంగా చాలా సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా సెట్ అవుద్ది అనమాట. చిన్న చిన్న చోకర్స్ చాలా సింపుల్గా రెడీ అవ్వాలనుకున్న వాళ్ళకి చిన్న చిన్న చోకర్స్ పెట్టేస్తేనే చాలా సింపుల్గా చాలా అందంగా ఉంటారు. చూడండి ఎంత బాగుంది అసలు ఎంత లుక్ వచ్చేసింది సుజీ కదా. ఇది కూడా నేను కుకట్పల్లి స్ట్రీట్ బజార్లో తీసుకున్నాను. ఇది కూడా నాకు అరౌండ్ 5 to 550 అట్లా పడిపోయింది అనమాట. మై మోస్ట్ ఫేవరెట్ నెక్ సెట్ అనమాట ఇది. కనబడుతుందా లేదో ఇది వైట్ పాల్స్తో ఫినిషింగ్ ఇచ్చారనమాట. ఎంత బాగుందంటే దీనికి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి బాగుంది కదా. ఇది ఒకసారి నేను పెట్టుకొని చూస్తాను, ట్రై చేస్తాను. ఇది మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను. ఇది కూడా నాకు అరౌండ్ 600 650 ఈ 600 to 650 అరౌండ్ అయిపోయింది అనమాట. ఈ మధ్యలోనే అయిపోయింది నాకు. కొన్ని అయితే నేను మర్చిపోయాను కానీ చూడండి వీటికి ఇయర్ రింగ్స్ వస్తాయి. చూడండి వీటికి ఇయర్ రింగ్స్ చూపిస్తాను ఒకటి నేను తీసేసి. వీటికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇదిగోండి. ఎంత ముద్దుగా ఉంటాయంటే కింద వైట్ పాల్స్తో ఫినిషింగ్ ఇచ్చారనమాట. చూడండి ఎంత బాగుంది. మీకు క్లారిటీ కనబడుతుందో లేదో నాకు తెలియదు కానీ ఓకేనా. ఒకసారి నేను పెట్టుకొని చూస్తాను ఇది ఎలా ఉంటుంది అనేది. చూడండి ఎంత బాగుంది. ఇయర్ రింగ్స్ ఈ నెక్ సెట్ ఎంత బాగుంది చూసారా. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. ఇది కూడా శారీస్ మీద వేసుకోవచ్చు, డ్రెస్సెస్ మీద కూడా పెట్టుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంది, సింపుల్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుంది కదా. నిజంగా అందరూ కూడా ఈ జ్యువెలరీ కలెక్షన్ వ్లాగ్ని సక్సెస్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సక్సెస్ చేయండి. మై మోస్ట్ ఫేవరెట్ నెక్ సెట్ అనమాట ఇది. చూడండి బీడ్స్ ఎంత బాగుంది, గ్రీన్ బీడ్స్ అనమాట. బాబా పెట్టుకొని చూపిస్తాను నేను. వీటికి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయన్నమాట. ఇవైతే నేను మాకు దగ్గరలో ఉన్న ఒక షాపింగ్ మాల్లో తీసుకున్నానండి. ఆమె నాకెందుకో చాలా ఎక్కువ చెప్పేసింది అనిపించింది. చూడండి వీటి ఇయర్ రింగ్స్ చూపిస్తాను నేను. ఫస్ట్ చూపిస్తాను. చూడండి ఎంత ముద్దుగా ఉంటాయంటే అసలు. చూడండి ఒకసారి
చాలా అంటే చాలా బాగుంటాయి. పర్సనల్గా నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఈ నెక్ సెట్ కానీ ఇయర్ రింగ్స్ కానీ చాలా అంటే చాలా ఇష్టం నాకు కదా. ఇది నాకు అరౌండ్ తను నాకు చెప్పింది అయితే మాత్రం 1200 1500 చెప్పిందండి. అసలు ఇది ఎంత ఉంటుందండి? ఇది చూడండి, ఇది కూడా నేను మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను. నేను బటర్ఫ్లై నెక్ సెట్ అనమాట. చూడండి, ఎంత సింపుల్గా ఉంది. ఇది కొంచెము చైన్ వచ్చేసి చాలా షార్ట్గా అనిపించింది. ఇంకొంచెం పెట్టుంటే బాగుండేది అనిపించింది చైన్, వెనకాల చైను. ఇంకోటి వీటికి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి అన్నమాట. ఈ సెట్ వచ్చేసి డ్రెస్ మీదకైనా చాలా బాగుంటుంది. అది సింపుల్గా అండ్ శారీస్ మీద కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. కదా, చాలా బాగుంది కదా. ఇది కూడా మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను కదా. ఇది కూడా అరౌండ్ 350-400లో అయిపోయినట్టుందండి. నాకు సరిగ్గా గుర్తులేదు. ప్రైజెస్ మాత్రం నాకు సరిగ్గా గుర్తులేదండి. సారీ. ఇంకొకటి, ఇదైతే ఫ్యాన్సీ వేర్ అనమాట. చూడండి ఎంత బాగుంటుంది చూడండి. ఫ్యాన్సీ వేర్ ఇది. పెట్టుకొని చూపిస్తాను కదా కదా. సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చున్నాయి. చూడండి ఎంత బాగుంది కదా. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటాయి. ఇవి డ్రెస్సెస్ మీదకి బాగుంటాయి అండ్ శారీస్ మీద కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి, బాగుంది కదా. ఇది కూడా నాకు అరౌండ్ 500-550 అయిందనమాట. ఇది కూడా నేను కుకట్పల్లి స్ట్రీట్ బజార్లో తీసుకున్నాను నేను. ఇది చూడండి, ఇంతకుముందు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది రోజ్ గోల్డ్ అనమాట. ఇది కూడా నేను కుకట్పల్లి స్ట్రీట్ బజార్లో తీసుకున్నాను. నేను ఎప్పుడన్నా జీన్స్ అలా వేసుకుంటూ ఉంటాను కదా. సో జీన్స్ మీదకి అలా బాగుంటుందని చెప్పేసి నేను ఇలా తీసుకున్నాను. చూడండి ఎంత సింపుల్గా ఉంటుందంటే, జీన్సెస్ మీదకి కానీ ఇంకా సింపుల్ డ్రెస్సెస్ వేసుకుంటారు కదా. సో వాటి మీద కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో కదా, ఎంత సింపుల్గా ఉంటుందంటే అసలు. ఇది రోజ్ గోల్డ్ అనమాట. ఇది నాకు చాలా అంటే చాలా నచ్చి తీసుకున్నాను నేను అసలు. ఇది కొంచెం కదా, చాలా బాగుంది కదా. ఇంకొక సెట్ వచ్చేసి ఇది కూడా రోజ్ గోల్డ్లోనే అనమాట. ఇది ఒక సింపుల్ చైన్. ఇది కూడా నేను ఎప్పుడైనా జీన్సెస్ కానీ ఇంకా వేసుకుంటూ సింపుల్ డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటాను కదా. సో వాటి మీదకి బాగుంటుంది అన్నట్టు నేను ఇదొక చైన్ తీసుకున్నాను. చూడండి, 1 గ్రామ్లో ఈ పాపిడి చైన్స్ అనమాట. ఎందుకంటే ఈ పాపిడి చైన్స్ నేను ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. ఇప్పుడు నా దగ్గర 4-5 దాకా ఉన్నాయి. ఏంటంటే మా పాపకి యూజ్ అవుతాయి, నాకు యూజ్ అవుతుంది అని చెప్పేసి ఎక్కువగా పాపిడి చైన్స్ తీసుకుంటూ ఉంటాను. ఒకసారి పెట్టుకొని చూస్తాను నేను ఎలా ఉంటుంది. నేను ఎలా ఉంది హన్విక? బాగుందా? చూడండి ఎంత బాగుంది కదా.
ఇది ఒక పాపిడ్చి అనమాట. దీని మీద ఎలా ఉంటుందంటే రాధాకృష్ణుని వారి ఉంటుంది చూడండి, ఎంత చక్కగా డిజైన్ చేశారు. కనబడుతుందా 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 ఇది ఒక చైన్ అనమాట. ఇంకొకటి ఇది సీజెడ్ ఫినిషింగ్లో ఉంటుంది అనమాట పాపిడ్ చైను. ఒకసారి చూపించి పెట్టేస్తాను. ఇంకో చూడండి ఎంత బాగుంది. ఒక నిమిషం కదా, బాగుంది కదా, పెట్టుకో. ఇది సీజెడ్ ఫినిషింగ్లో ఉంటుంది చూడండి ఎంత బాగుంటుందో కదా. ఇంకొక పాపిడ్ చైన్ చూపిస్తాను. ఇది ఎలా ఉంటుందంటే ఇది మొత్తం గోల్డ్ టైప్లో ఉంటుంది. ఇది నేను ఎప్పుడంటే నా పెళ్ళి టైంలో తీసుకున్నాను. నేను నా పెళ్ళిలో పెట్టుకోవడానికి తీసుకున్నాను అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉంది. చూడండి ఎలా ఉంది, ఒకసారి పెట్టుకొని చూపిస్తాను నేను. సేమ్ గోల్డ్ లాగానే ఉంటుంది ఇది. చూడండి ఎంత లుక్ వచ్చింది చూడండి అసలు కదా కదా, చాలా అంటే చాలా లుక్ వచ్చింది. పర్సనల్గా నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇది. ఇంకో చూడండి, ఇది లాకెట్ చాలా అంటే చాలా పెద్దగా వస్తుందండి. ఇది మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను. నేను ఇంకా చిన్న లాకెట్ వస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తే చాలా అంటే చాలా పెద్దది వచ్చిందండి. ఇది మా చెల్లి పెళ్ళికి నేను తన దగ్గర బుక్ చేసుకున్నాను, కానీ చాలా అంటే చాలా పెద్దది వచ్చింది. కొంచెము బొద్దు మొహం వాళ్ళు ఉంటారు కదా, చాలా లావు మొహం వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకైతే ఇది సెట్ అవుతుంది. నాలాంటి ఫేస్ వాళ్ళకి అసలు సెట్ కాదు. ఒకసారి పెట్టుకొని చూపిస్తాను, ఒకసారి చూపిస్తాను మీకు ఎలా ఉందనేది. ఇది కూడా లక్ష్మీ అమ్మవారు ఉన్నారనమాట లాకెట్ పైన. చూడండి ఒకసారి పెట్టుకొని చూపిస్తాను. చూడండి ఎంత పెద్దగా అనిపిస్తుంది కదా. సో కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి, ఫేస్ అంతా కొంచెం ఇంత బొద్దుగా లావుగా ఉన్న వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను. ఇది అరౌండ్ నాకు ఎంత 450 దాకా పడినట్టుంది ఇది. ఇంకొకటి ఇది నోస్ రింగ్ అనమాట. ఇది నోస్ రింగ్ అని కాదు, ఇయర్ రింగ్స్కి కూడా పెట్టుకోవచ్చు. చిన్న చిన్న పిల్లలకి చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ముద్దుగా ఉంటుంది ఇది. చూడండి ఒకసారి కదా. ఓకే అలా చూపించాను. ఇది నేను చిన్నపిల్లలకైతే ఇయర్కి పెట్టుకోవడానికి బాగుంటాయి. నాకు ముక్కు పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. నేనైతే ముక్కుకి యూజ్ చేస్తాను ఇది. అసలు కనబడుతుందా మీకు? ఎలా ఉంది? ఏంటో డిఫరెంట్గా ఉంది కదా, డిఫరెంట్గా ఉంది అనిపించింది నాకు. ఇంకొకటి నేను మా పాప ఇయర్ రింగ్స్ కోసం అని చెప్పేసి తీసుకున్నాను. ఇంకొకటి ఎక్కడో మిస్ అయింది. బట్ నేను అప్పటి నుంచి కూడా ఏంటంటే ఇట్లా ముక్కు పుడకలాగా యూజ్ చేస్తున్నాను దీన్ని నేను. ఇంకొకటి పాపిడి చైన్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఇయర్ రింగ్స్ చూద్దాం. ఇది చాంద్బాలి అనమాట. ఇది కూడా మా ఫ్రెండ్ దగ్గర ఆల్మోస్ట్ నా జ్యువెలరీ మొత్తం నేను మా ఫ్రెండ్ దగ్గర తీసుకుంటాను నేను. చూద్దాం. చాంద్బాలి అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా మా
ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను కాబట్టి 400లోనే అయిపోయినట్టుందండి ఇది. నాకు అంతగా నాకు కాస్ట్ గుర్తులేదు, కానీ తన దగ్గర తీసుకున్నాను. ఇంకొకటి బుట్టలండి, మై మోస్ట్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి ఒకసారి, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇయర్ రింగ్స్. చూడండి ఎంత బాగుంది కదా. ఇది నేను కుక్కట్పల్లి స్ట్రీట్ బజార్లో తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 500 to 550 పడిపోయింది. ఇవి పడ్డాయి అనమాట. ఇవి నాకు చూడండి ఎంత బాగున్నాయో కదా. ఇంకొక బుట్టలు అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ బుట్టలు. ఇది కూడా సీజెడ్ ఫినిషింగ్ ఉంది. అండ్ కొంచెం కలర్స్ ఉంటాయి కదా, కలర్స్ రాళ్ళు ఉంటాయి కదా, ఏంటి పింక్ కలరు అండ్ వైట్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఉంటాయి కదా. సో ఆ స్టోన్స్తో డిజైన్ చేశారనమాట ఈ బుట్టల్ని. చూడండి, ఇవి ట్రెడిషనల్గా బాగుంటాయని నాకు అనిపిస్తుంది. ట్రెడిషనల్గా ఏదన్నా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కదా చాలా బాగున్నాయి కదా. టెంపుల్ జ్యువెలరీ లాగా బాగుంటుంది. ఇంకొకటి ఇవి కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. ఇయర్ రింగ్స్ కూడా చూడండి, ఇవి కొంచెం ఎట్లా ఫ్యాషన్ ఏదైనా పార్టీ వేర్ శారీస్ కట్టుకుంటారు కదా, సో వాటి మీదకి ఇవి బాగుంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి కదా, ఇవి పెట్టుకోగానే చూసారా నా ఫేస్ అదొక రకమైన డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. నా ఫేస్ అంతా డిఫరెంట్గా వెళ్ళిపోయింది. ఈ బుట్టలు పెట్టుకుంటే చూడండి ఎంత ట్రెడిషనల్గా ఉన్నాను. ఇవి పెట్టుకుంటే చూడండి ఎట్లా ఉన్నాను కదా. చాలా అంటే చాలా చేంజెస్ వచ్చినాయండి. మన ఫేస్లో కలర్ వచ్చేదంటే ఓన్లీ ఇయర్ రింగ్స్ వల్లనే. డైలీ ఒక సెట్ పెట్టేసుకొని సడన్గా ఇయర్ రింగ్స్ చేంజ్ చేస్తే మన ఫేస్ ఎంత డిఫరెంట్గా ఉంటుంది కదా. అందుకే చెప్పేది మన ఫేస్లో కలర్ వచ్చేదంటే ఇయర్ రింగ్సేనండి. ఇంకొకటి మై మోస్ట్ ఫేవరెట్ జ్యువెలరీ అనమాట, వడ్డాను. తీసుకొస్తాను. ఇది కూడా నేను మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను. అండ్ ఇదండి నా జ్యువెలరీ కలెక్షను. ఇంకా ఇవేంటంటే హిప్ చైన్స్ అనమాట. ఏంటంటే ఎప్పుడు కూడా వడ్డానాలు పెట్టుకోలేం కదా, సో ఈ సింపుల్గా ఉంటాయి అని చెప్పేసి నేను అన్ని రకాల స్టోన్స్ ఉన్న, అన్ని కలర్స్ ఉన్న స్టోన్స్ ఉన్న ఒక హిప్ చైన్ ఒకటి తీసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే చూస్తున్నారా, కనబడుతుందా, ఇంకొకటి గోల్డ్ కలర్లో మొత్తం ప్లెయిన్గా అనమాట. ప్లెయిన్గా ఎప్పుడు వడ్డానాలు పెట్టుకోం కదండి, చాలా అంటే చాలా బోర్ కొడుతుంది కదా. సో సింపుల్గా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఇట్లాంటివి పెట్టుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇట్లా సింపుల్గా ఒక థ్రెడ్ లాగా ఎట్లా ఉందంటే తెలుసా, ఇది మన బ్లౌజెస్కి థ్రెడ్ పైప్స్ వేస్తారు చూసారా, వాటిని ఏమంటారండి, ఏదో అంటారు కదా, డిజైన్ వేస్తారు కదా మన బ్లౌజెస్కి వేసేసి, అట్లా ఉన్నాయి ఇవి. చూడండి, ఇదైతేనేమో మల్టీ కలర్ అంటే గ్రీన్, పింక్, వైట్ అన్నీ ఈ 3 స్టోన్స్ కలిపి ఒక చైన్ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది అనమాట అనేసి ఇట్లా తీసుకున్నాను నేను. చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది అన్నట్టు. అదండి ఈరోజు నా జ్యువెలరీ కలెక్షన్. ప్రీతి సిస్టర్, నువ్వు చూస్తావని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ వీడియో. నువ్వు గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చేయమన్నావో, నాకు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చేయమన్నావో నాకు అర్థం కాలేదు. సో క్లారిటీ లేదు.
సో గోల్డ్ జ్యువెలరీ చేయాలంటే కనుక నాకు కొంచెం టైం పడుతుంది. సో నేను అందుకని ఈ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చేశానమాట. ఇప్పటికి నువ్వు వీడియో చూస్తావని చెప్పేసి నేను అనుకుంటున్నాను, నువ్వు సాటిస్ఫై అవుతావని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ సెట్స్ అన్నిటిలో కల్లా నాకు ఏ సెట్ బాగుంది, నాకు ఏ నెక్ సెట్ బాగుంది, నాకు ఏ ఇయర్ రింగ్స్ బాగుంది అని చెప్పేసి మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేశారు. ఇంకా మీదట కూడా నన్ను చాలా సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా మీ ముందుకు మంచి మంచి వీడియోస్, మంచి కంటెంట్తో వస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కంటెంట్ అయితే మాత్రం మీ ముందుకు తీసుకొస్తాను నేను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.